హాయ్ హలో అందరికీ ఇవాల్టి వీడియోలో వెల్లుల్లి ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, స్పైసీగా ఉంటుంది. అలాగే ఈ ఎగ్ రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఈ రైస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. దీన్ని మీరు మిస్ కాకుండా కరెక్ట్గా అయితే చేయండి. మీకు కూడా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు మిక్సీ ఉంటే మిక్సీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా రోల్ ఉంటే రోల్లో వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, ఒక 2-3 స్పూన్లు కారం. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ కావాలంటే కూడా వేసుకోండి. ఇది జీలకర్ర మెత్తగా అయ్యేంత వరకు ఇట్లా నూరుకోవాలి. ఒక పిడికెడు వెల్లుల్లి పొట్టు తీసుకున్నవి వేసుకొని బాగా మెత్తగా కారం అన్ని పట్టేటట్లు ఇది నేను చూపించిన విధంగా అయితే దంచుకోవాలి. ఇలా దంచుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు 2-3 స్పూన్లు అయితే వేసాను. అలాగే ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా వేసుకొని ఈ నూనెలకి బాగా కలిసిపోయే విధంగా అయితే కలుపుకోవాలి. 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయాక ఒక 4 కానీ 5 కానీ కోడిగుడ్లు ఇట్లా పగలగొట్టుకొని వేసుకొని చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటాం కదా, అట్లా ఫ్రై చేసుకోవాలి దీన్ని. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ ఉంటే కూడా వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసింది 1 స్పూనే కాబట్టి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక ఇక్కడ పొడి పొడిగా ఉండే రైస్ తీసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం కారం తక్కువ పడుతుంది అనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు రైస్ ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి దించేసుకుంటే వెల్లుల్లి కోడిగుడ్డు రైస్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.